మీరందరూ ఇక లైన్ నిలబడండి. లైన్ గా కొంచెం లైన్ నిలబడితే క్రమంగా అనిపిస్తుంది. మనం త్వరగా లైన్ అందరికీ మరి దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబరం లెఫ్ట్ కావాలన్న ట్రాఫిక్ దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువను నిన్ను మరువను లెఫ్ట్ కార్నర్ తీసుకోండి. ఇద్దరు నిలబడనా. లెఫ్ట్ కార్నర్ ఉండండి. ట్రాఫిక్ క్లియర్ ఇవ్వండి.
అందరూ నిలబడే పర్వతాలు కదిలినా పాల్గొన్న సందర్భాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి చెప్పబడినటువంటి మాటలు ఏది కూడా వ్యర్థము కాదని అది స్థిరముగా నిలిచి ఉండడానికి ప్రభావాన్ని చేయమని వేలాది కూడా కృతజ్ఞత చేస్తూ ఉంటున్నాం. దయా కృపాకరణ తండ్రి, నువ్వు తిరిగి లేచిన దేవుడు తండ్రి, మానవాళి రక్షణ నిమిత్తమై మనం ఇంకా కష్టపడి లాస్ట్ 4 or 5 years నుంచి క్రైస్తవులమంతా ఒకటే, మనం చాలా మంది ఉన్నాం, మనలో ఐక్యత ఉంది అని నిరూపించుకోవడానికి ఉన్న ఒకటే ఒక ప్లాట్ఫామ్ రన్ ఫర్ జీసస్. సో మీరందరూ అర్థం చేసుకోవాలి, మనకున్న ఒకటే ఒక ప్లాట్ఫామ్, మనమంతా ఇంతమంది ఉన్నాం మన కాన్స్టిట్యున్సీలో, మనం ఐక్యమత్యంతో ఉన్నామని చూపించుకోవడానికి ఇది ఒకటే ఉంది. దీనికి సహకరించడానికి చాలా మంది ఉన్నారు, లీడర్స్ కానీ యూత్ కానీ చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళని వాడుకోవటం లేదని నాకే బాధ అనిపిస్తుంది. సో అందరూ సంఘాలలో బ్రతకండి. దయచేసి చెప్తున్నా, నా సంఘం గొప్పది, నేను పెద్ద అని ఎప్పుడు అనుకోకండి. సంఘాలన్నీ ఒక్కటైతేనే, సంఘంలో అందరూ ఒకటే వస్తేనే అప్పుడు క్రిస్టియానిటీ పైకి కనిపిస్తుంది. దేవునికి ఐక్యతగా ఉంటేనే మనము పేదవాళ్ళకి ఎదుర్కోవడానికి నిలబడడానికి ధైర్యంగా ఉంటాం. సో మరొకసారి చెప్తున్నాను, మనందరం ఐక్యతగా ఉండాలంటే ఒకటే ఒక ప్లాట్ఫామ్ రన్ ఫర్ జీసస్. అండ్ మన సంఘాలన్నీ కనిపించాలంటే పాస్టర్లైనా అందరైనా ఇదొక్క ప్లాట్ఫామ్ ఉంది, దీన్ని యూజ్ చేసుకోండి, మనం ఏదైనా సాధించగలుగుతాం. సో ఐక్యతతో ఉండి దేవుని మహిమపరుస్తూ ఇంకా ఎక్కువ మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా చేయగల గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ భయపడకుండా, తీరుపడకుండా, సంతోషంగా ఆనందంగా ఉండే మన ప్రభువు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఐక్యత చాటుతున్నాం. ఈరోజు ఎంతో అంటే ఇంకా చాలా మంది రావాల్సిందో, చాలా మంది వచ్చిందో, ఇది ఎవరి ఇయర్ దీన్ని పెంచాలి, దీని అవసరంగా మనం ఎంతో ఉంది. ఎందుకంటే మనము చేసి స్వార్థ ప్రకటించడానికి ఇది ఒక గొప్ప అవకాశం.
మనం రక్షణ పొందాము, ఇంత ప్రజలు కూడా రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా అందరూ కలిసి ఏ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు ఈ అవకాశాన్ని దేవుడు కలిగించినందుకు మొట్టమొదటిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు. సిహెచ్ దేవదాస్ మరి దేవయ్య అని అన్ని రకాలు పిలుస్తారు. దేవుడు మహాకృపను బట్టి ఈ 2026 సంవత్సరం మరి రన్ ఫర్ జీసస్ను దేవుడు మాకు అనుగ్రహించిన విధానికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి లోకములో అనేక జనము అనేక రకాలుగా దుర్వ్యసనాలకు లోనై పడిపోతున్న ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నిత్య దేవుడు, సత్యదేవుడు. ఆయన మానవాళి పాపల కొరకు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన మరణంలో మనుషులకు క్షమాపణ ఉన్నది, ప్రేమ ఉన్నది. కాబట్టి మేము కూడా ప్రేమ స్వార్థను శాతనిజకోరు ప్రజలకు ప్రకటిస్తూ మరి యేసుక్రీస్తు సజీవుడు, ఆయన పాపం నుండి విడిపించే దేవుడు. ఏ నామముల రక్షణ లేదు, ప్రభువైన యేసుక్రీస్తు నామముల రక్షణ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎక్కడున్న రక్షణ లేదని చెప్పాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని వారైతే నమ్ముతారో ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆ నిత్య జీవం పొందుకోవాలంటే, పరలోక రాజ్యానికి చేరాలంటే, భూమి మీద సహోదర ప్రేమ కలిగి ఉండాలంటే, అన్నదమ్ముల అక్క చెల్లెల ప్రేమ కలిగి ఉండాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉన్నట్లయితే ఆ ప్రేమ శాశ్వత కాలం భూమి మీద నీతిమంతులుగా చేసి నిత్య జీవానికి వారసు చేస్తుందని అందుకొరకే మేము రన్ ఫర్ జీసస్ను యేసుక్రీస్తు సత్య సువార్తను ప్రకటిస్తూ ప్రజలందరూ మేల్కొల్పు కొరకు ఈ దినం మేమందరం ఏకీవం జరిగింది. ఇదేగాక షాదన్ దైవజనులు మరి లీడర్స్ దీన్ని ప్రేమించి మరి పోలీస్ శాఖ వాళ్ళు, ఎమ్మెల్యే గారు కూడా మాకు అన్ని రకాల సహకారాలు అందించారు. ఆ సహకారాలు అందించే మీడియాకు, మరి అదే రీతిగా ఎమ్మెల్యే గారికి, పోలీస్ శాఖ వారికి, విశ్వాసులందరికీ ప్రభుపేట మనం చెల్లిస్తూ ఇంతటితో నాకు చిన్న అవకాశం ముగిస్తున్నాను. లో మీకు అందరికీ సమాధానము కలుగునుగాక. యాక్చువల్గా యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా పాపం లేకుండా కన్యకు పుట్టాడు. తర్వాత ఆయన ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో బోధలు చేసి, మీ శత్రువులను కూడా ప్రేమించండి, ఓ చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి కానీ తిరిగి కొట్టద్దు, తిట్టద్దు అని ఎంతో శాంతి ప్రబోధాలు చేసి ఆయన సర్వమానవాళి నిమిత్తము రక్తం చిందించాలి, పాపం లేని రక్తము. అందుకొరకు దేవుడే పాపం లేకుండా పుట్టి పాపం లేని రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డారు. అయితే అక్కడతో ఆగిపోలేదు, ఆయన 3వ రోజున తిరిగి లేస్తానన్నారు. సో తిరిగి లేచారు. ప్రపంచంలో అన్ని సమాధులు ముడిపడి ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు సజీవుడైన దేవుడని, ఆయనలో నిత్యజీవము, పాపక్షమాపణ ఉన్నదని ఆయన తిరిగి లేవడం వలన ప్రభావంతో నిరూపించుకున్నారు. కాబట్టి క్రైస్తవులందరూ ఐక్యత కొరకు ప్రభు తిరిగి లేచిన ఈ యొక్క గొప్ప పండుగ, ఎందుకంటే పునరుత్థానం, రిజరక్షన్ అంటే ఆయన సజీవుడిగా శరీరంతో తిరిగి లేచాడు. ఆ శుభ సమయాన్ని క్రైస్తవులందరూ పండగగా చేసుకుంటూ ఈ విధంగా ఈ యొక్క రేపు ఈస్టర్, యాక్చువల్గా రేపు మార్నింగ్ చెయ్యాలి, కానీ మా సౌలభ్యం కొరకు ఆరాధనలకు ఆటంకం ఉండకూడదని అది ఈరోజు తెల్లవారుజామునే ప్రభువు లేచిన ఆ పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా మేమందరం కలిసి ఈ యొక్క ర్యాలీ జరిపించి రన్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క ప్రేయర్ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది. మేమే కాదు, ప్రపంచం అంతటా ఈ ఈస్టర్ పునరుత్థాన దినాన్ని క్రిస్మస్ ఏ విధంగా వేడుకగా చేసుకుంటారో అలాగే క్రైస్తవులందరూ ప్రభుని మహిమపరుస్తూ ఈ విధంగా నడిపిస్తూ ఉంటాము. ఈ రన్ ఫర్ జీసస్ని ప్రోగ్రాం అంతా జయప్రదం చేశారు. వచ్చిన అందరికీ దీవెనలు, మీ మీడియా మిత్రులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి రన్ ఫర్ జీసస్ గురించి చేరువచ్చిన ప్రజలందరికీ వందనాలు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే ప్రాణం పెట్టలేదు, సర్వలోక మానవుల పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. అంటే మరి ఎన్నో విషయాల్లో యేసు ప్రభుల వారు పాప ప్రక్షాళన చేశాడు. ఆ పాపం పోవాలంటే మన పాపం తీసివేయడానికి పరిశుద్ధుడైన యేసయ్య వచ్చాడు. ఆయన రక్తం మాత్రమే మనల్ని కడిగి శుద్ధునిగా చేస్తుంది.